రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డ్రైవ్. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు నిధులు అనేవి అందవలసిన వారికి, చెందవలసిన వారికి, అభివృద్ధికి పాటుపడుతున్నాయా, అందుతున్నాయా? అదేవిధంగా కేటాయించిన నిధులను సబ్ ప్లాన్ చట్టంలో చెప్పినట్లుగా ఎస్సీలకు ఎస్టీలకు మాత్రమే వినియోగిస్తున్నారా? వీటిపై సమీక్షలు ఎలా ఉంటాయి? మానిటరింగ్ కమిటీలు ఎలా ఉంటాయి, ఎక్కడ ఉన్నాయి? అదేవిధంగా సామాజిక తనిఖీలు ఎక్కడ? ఇత్యాది ప్రశ్నలకు ప్రభుత్వాల దగ్గర సమాధానాలు లేవు అన్న ఒక విమర్శ కూడా మనకి వినిపిస్తోంది. ఒక ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన చట్టబద్ధమైన పథకాన్ని అధికారంలోకి వచ్చిన మరొక ప్రభుత్వం అమలు చేయకపోవడం రాజ్యాంగ విహితంగా మనం పేర్కొనవచ్చా? ఇదే అంశాన్ని మనతో పాటు చర్చించేందుకు స్కైప్లో ఎక్స్ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ, అలాగే ఎక్స్ ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీ చైర్మన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు ది షో సార్. నమస్కారం అండి సార్. ముఖ్యంగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సబ్ ప్లాన్ నిధుల గురించి అసలు ఆ యొక్క పదాన్ని మనం అర్థం వివరణ ఒకసారి మనం ప్రజలకు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సబ్ ప్లాన్ నిధులు అంటూ ఉంటాయని కూడా చాలామందికి తెలియదు. సో వీటి గురించి ముందు మనం వివరణాత్మకంగా ముందుకు వెళ్దాం సార్. ఓకే, ఈ సబ్ ప్లాన్ అనేది 1980s దశకంలో ఆనాటి దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మొదలుపెట్టారు సార్. ఫస్ట్ గిరిజనులకు సంబంధించి, షెడ్యూల్ ట్రైబ్కు సంబంధించి, ఆ తర్వాత దళితులకు సంబంధించి ఈ ప్లాన్డ్ బడ్జెట్. ఇది బేసికలీ ఇట్ ఇస్ అ ప్లాన్డ్ బడ్జెట్లో కొద్దిగా ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ అని చెప్పి డబ్బు కేటాయించాలి, వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు బాగు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు కేటాయించి ప్రతి శాఖకు ఇంత ఇంత ఈ పర్సంటేజ్ డబ్బు, ప్లాన్డ్ డబ్బు కేటాయించారు. కానీ చివరకు ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చే వరకు ఆశించినంత ఫలితాలు దక్కలేదు, అందించలేకపోయినాము. ఆ తర్వాత 90వ దశకము 2000 ముందు కొనసాగింది. 2012-13లో ఒక ఆలోచన తట్టింది. ఈ ప్లాన్డ్ బడ్జెట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, ఎందుకు దీనికి చట్టబద్ధత కల్పించకూడదు? ఒక లెజిస్లేషన్ తీసుకొచ్చి, ఒక యాక్ట్ తీసుకొచ్చి ఈ అమౌంట్కు ఎవ్రీ ఇయర్ మనం కేటాయించే అమౌంట్కు ఒక లీగాలిటీ, శాంక్టిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకొని చైర్మన్గా ఆ సబ్ ప్లాన్ కమిటీకి చైర్మన్గా నేను, నాతో సహా 6 మంది మంత్రులు అందరం కలిసి ఈ వర్క్ షాప్స్ నిర్వహించి సుమారు 23 జిల్లాలలో, ఆల్మోస్ట్ 14 జిల్లాలలో వర్క్ షాప్లు నిర్వహించి ప్రత్యేకంగా అఫీషియల్గా ఈ ప్రజాప్రతినిధులే కానీ, మాజీ ఎమ్మెల్యేసే కానీ, సర్పంచ్లే కానీ, ప్రజా సంఘాలే కానీ ప్రత్యేకంగా గిరిజనులకు సంబంధించి, దళితులకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ పిటిషన్లు అన్నీ తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కు ప్రజెంట్ చేయడం జరిగింది. దాని ఆధారంగా ఆ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేసి దాని ఆధారంగా ముఖ్యమంత్రి గారు ఒక బిల్ ప్రవేశపెట్టి 2013లో. తర్వాత ఒక డెప్త్గా డీటెయిల్గా డిస్కషన్ జరిగిన తర్వాత బిల్లు పాస్ అయింది నైట్ 11:30 కానాడు అసెంబ్లీలో. బిల్లు పాస్ అయిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన రూల్స్ ఎలా అని చెప్పేసి ప్రధానంగా ఈ అంశం ఏంది అంటే దళితులకు సంబంధించి, షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించి, షెడ్యూల్ ట్రైబ్కు సంబంధించి ఈ ప్లాన్డ్ బడ్జెట్కు ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ అని చెప్పి దానికి లీగాలిటీ ఉండాలి, శాంక్టిటీ ఉండాలి, డైవర్షన్ కాకూడదు ఫండ్, ల్యాప్స్ కాకూడదు ఫండ్ అనేది ప్రధానంగా 2 ముఖ్య ఉద్దేశాలు. రెండోది ఏంటి అంటే ఇండివిజువల్గా కానీ, కుటుంబ పరంగానే కానీ, ప్రాంత పరంగానే కానీ నిధులు అనేటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ ఫ్యామిలీకి, ఆ కుటుంబానికి, ఆ ఇండివిజువల్గా, ఆ ప్రాంతానికి, ఆ బస్తీకి, ఆ కాలనీకి చెందాలనే ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, కుటుంబానికి సంబంధించిన ఇండ్ల నిర్మాణమే కానీ, ఆర్థిక వెసులుబాటే కానీ, ఆర్థిక సహాయమే కానీ ఈ రకంగా ఆలోచన చేసి ఇండివిజువల్లీ, ఫ్యామిలీ వైజ్ అండ్ ద ఏరియా ఇన్ విచ్ దే ఆర్ లివింగ్ వాళ్ళకు ఈ డబ్బు కేటాయించాలి, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలి, వారికి సోషల్ రికగ్నైజేషన్ రావాలి, ఆర్థిక పరంగా ఇండిపెండెంట్ అవుతే రేపు సొసైటీలో ఒక స్థైర్యంతో ముందుకు సాగుతారనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. గతంలో ఈ చట్టం రాకముందు ఎప్పుడైనా ప్రతి సంవత్సరము
ఇంత డబ్బు అని కేటాయిస్తుండే, కేటాయించిన తర్వాత ఈ డబ్బు ల్యాప్స్ అవుతుండే లేదా డైవర్ట్ అవుతుండే. సార్ డైవర్షన్ అనేది బేసికలీ ఈ వర్గాలకు సంబంధించిన డబ్బుని వేరే శాఖకు మళ్లించడము, అక్కడ వెచ్చించడము, ఖర్చు చేయడం జరుగుతుండే. దిస్ ఇస్ కాల్డ్ డైవర్షన్. ఓకే రెండోది ల్యాబ్స్. ఫైనాన్షియల్ ఇయర్ కు 4 క్వార్టర్స్ ఉంటుంది. మొదటి క్వార్టర్లో తీసుకున్న నిర్ణయానికి డబ్బు కేటాయించాలి, ఎంత వెచ్చించడం చూడాలి. ప్రతి క్వార్టర్ మనము దీన్ని లెక్కలు చూసుకుంటూ పోవాలి, డబ్బు రిలీజ్ చేయాలి, బడ్జెట్ రిలీజ్ చేయాలి. కానీ లాస్ట్ క్వార్టర్ వచ్చే వరకు 50% ఆఫ్ ద డబ్బు ఆఫ్ ద మనీ అట్ ద బడ్జెట్ గెట్స్ ల్యాబ్స్డ్. ఇది ల్యాబ్స్ కాకూడదు అనేది ఒకటి, డైవర్షన్ కాకూడదు అని రెండోది. ప్రతి సంవత్సరం దీనిపై ప్రత్యేకంగా ఓ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో సెక్రటరీ పోస్ట్ ని క్రియేట్ చేసి ఎక్కడ కూడా ఆలస్యం కాకూడదు, జాప్యం కాకూడదు, మూమెంట్ క్లియర్ ఉండాలి. ఆ కేటాయించిన డబ్బు అట్లీస్ట్ 90% ఆఫ్ ద బడ్జెట్ అలొకేటెడ్ షుడ్ బి స్పెంట్ అని చెప్పే ఉద్దేశంతో ఈ ఆలోచనని చట్ట రూపంలో తీసుకొచ్చి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నేను చైర్మన్ గా దాన్ని అమలు చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ అనుకో, దేశంలో ఇలాంటి ఆలోచన, ఇలాంటి చట్టాన్ని ఎవరు తీసుకురాలి, ప్రభుత్వం తీసుకురాలి, మొట్టమొదటిసారి తీసుకురావడం జరిగింది ఇది. తర్వాత ల్యాబ్స్ అయినా మళ్ళీ మరుసటి నెక్స్ట్ ఇయర్ కు సంబంధించి ఉన్న రిమైనింగ్ బ్యాలెన్స్ బడ్జెట్ ని ఫార్వర్డ్ చేయాలి అంటే దానికి ఒక క్యాబినెట్ తీర్మానం అవసరము. ఆ తీర్మానించుకొని ఉదాహరణకు 1000 కోట్లు మిగిలాయి, 1500 కోట్లు మిగిలాయి, 500 కోట్లు మిగిలింది. ఆ మిగులు బడ్జెట్ రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ కు క్యాబినెట్ తీర్మానం ద్వారా దాన్ని యాడ్ చేయాలనేది కూడా ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి కావాల్సుకొని ఇది కాంగ్రెస్ పార్టీకి పేరు రాకూడదనే ఉద్దేశంతో మళ్ళీ ఒక అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చిరు, నామమాత్రంగా తీసుకొచ్చిరు. ఆ తర్వాత డబ్బు కేటాయించారు. కానీ ఇక్కడ కూడా దానికి సంబంధించి జవాబుదారీ వ్యవస్థ మాత్రం ఎక్కడ కనిపిస్తలేదు. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మై ఒపీనియన్. ఇప్పుడు అలాగే ఇప్పుడు అదేవిధంగా మనకి 1975లో ఇందిరాగాంధీ దళిత గిరిజన వర్గాలకు ప్రత్యేక నిధుల పేరిట కూడా కేటాయింపులు చేయడం జరిగింది. అంతకుముందే పూనాలో ఒక ఒడంబడిక జరిగింది చరిత్రలో. సో అది కూడా మనం గుర్తు చేసుకోవాలి సార్. ఒడంబడిక జరిగిన సందర్భంలోనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అణగారిన వర్గాల ప్రత్యేక నిధుల కేటాయింపై చర్చ చేయడం జరిగింది. అయితే ఆనాడు ఆ మహానుభావుడు ఏదైతే చర్చ చేశారో, సో నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాల విషయంలోకి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాల ఆ యొక్క హయాంలో మారుతున్న కొద్దీ సో ఈ యొక్క నిధులు అనేవి కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయి. అభివృద్ధి మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ యొక్క నిధులు ఒక దగ్గర నుంచి ఇంకొక పథకానికి ఇట్లా మళ్లించడం ద్వారా వారికి సంబంధించిన అభివృద్ధి అనేది అక్కడ అంతంత మాత్రంగానే ఉందంటూ ఒక విమర్శ వస్తుంది సార్. దీనికి మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? బేసికలీ ఎన్నో చట్టాలు వచ్చాయి దేశంలో, సమాజానికి సంబంధించింది, పేదవానికి సంబంధించి, దళితులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి. మనము ఒకటి అబ్జర్వ్ చేయాలి, అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎనీ లెజిస్లేషన్ ఇట్ బికమ్స్ అన్ యాక్ట్. చట్టం అయిన తర్వాత ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే స్పిరిట్, కమిట్మెంట్ కూడా ఆ నాయకత్వానికి ఉండాలి. ఆ స్పిరిట్, ఆ కమిట్మెంట్, ఆ నాయకత్వంకి లేకపోతే మీరు ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని ప్రగల్భాలు మీరు పలికినా దానికి ప్రయోజనం లేదు, ఫలితాలు రావు. ఇది నా అనుభవం. అందులో ఒక భాగము ఈ సబ్ ప్లాన్ కూడా సార్. ఇప్పుడు అదేవిధంగా సప్లాన్ నిధులు అనేవి ఒక పథకానికి నిర్దేశించిన, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అవి ల్యాబ్స్ కాకూడదు. సో ఒక సంవత్సరానికి 4 క్వార్టర్లలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒక క్వార్టర్లో కేటాయించిన డబ్బులు అనేవి మిగిలిపోతే రెండో క్వార్టర్కి మళ్లించాల్సి ఉంటుంది. రెండో క్వార్టర్ కూడా ఒక సమయం ఉంటుంది. సో 2 నుంచి 3, 3 నుంచి 4 క్వార్టర్కి వచ్చేసరికి దాని యొక్క కాల పరిమితి తీరిపోతుంది, ల్యాబ్స్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క నిధులు మళ్ళీ నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన చిత్తశుద్ధి అనేది ఆ యొక్క ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ చిత్తశుద్ధి లోపించింది అనుకోవచ్చు అంటారా? చిత్తశుద్ధి అనేది ఎక్కడ కనిపించలేదు నాకు. క్యారీ ఫార్వర్డ్ కో క్యాబినెట్ తీర్మానం ఉండాలి, ఆ డబ్బును మళ్ళీ యాడ్ చేయాలి. మీకు గవర్నమెంట్ మెషినరీ అనేది కమిట్మెంట్ తోటి ఎక్కడెక్కడైతే జాప్యం జరుగుతుందో ఆ గ్రే ఏరియాస్ ని ఐడెంటిఫై చేయాలి. ఒక స్కీము పరోక్షంగా ప్రత్యక్షంగా స్కీమ్ రూపకల్పన చేసుకుని, ఒక హౌసింగ్ స్కీమే కానీ, ఒక ఆర్థిక సాయం చేయడానికి ఒక
ఓ 50% సబ్సిడీ, 50% సప్లాన్ నిధులే కానీ, ఇల్లు నిర్మాణమే కానీ, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడమే కానీ, ఇవన్నిటికీ కూడా ఒక ప్లాన్ చేసుకొని ప్రతి సంవత్సరం ఒక ప్లాన్ చేసుకొని ఈ సంవత్సరం 10,000 కోట్లు కేటాయిస్తున్నాము, ఇందులో ఇది ఎకనామిక్ ఇండిపెండెన్స్ గురించి ఇంత డబ్బు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంత డబ్బు, ఇళ్ల నిర్మాణం గురించి ఈ డబ్బు, విద్యకు సంబంధించిన ఈ డబ్బు, స్కాలర్షిప్ సంబంధించింది ఈ డబ్బు, విదేశాల్లో చదవడానికి స్కాలర్షిప్ సంబంధించి ఈ డబ్బు అని ఈ రకంగా మనం ప్లాన్ చేసుకొని పెట్టుకొని దానికి మిషనరీని అప్రమత్తం చేసి మిషనరీ ఇంప్లిమెంట్ చేసేటట్టు జవాబుదారీతనాన్ని మిషనరీకి తీసుకొస్తే అప్పుడు మీరు ఈ ఈ చట్టాన్ని ఏదో రకంగా మీరు అట్లీస్ట్ విల్ బి ఏబుల్ టు గెట్ ద రిజల్ట్స్ సక్సెస్ఫుల్ గా కొద్ది శాతం రిజల్ట్స్ అన్న మనకు వస్తాయి. కానీ ఇది నామమాత్రమే డబ్బు కేటాయిస్తున్నారు. ఈ రోజు హౌసింగ్ ఉన్నది. హౌసింగ్ లో బేసికల్లీ తెలంగాణనే కానీ దేశంలో కానీ ప్రధానంగా ల్యాండ్ లెస్ అనేది ఒక పెద్ద మూమెంట్ ఉంది. ఒక కాలంలో భూమి లేని నిరుపేదలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు కోట్ల మంది ఉంది. ఆ భూ సంస్కరణల ద్వారా వీళ్ళకు భూములు వచ్చాయి. ఎకరమో, ఎకరమో, ఎకరన్నర, 2 ఎకరాలు. అసైన్మెంట్ కమిటీ అనేది ఉండే. అసైన్మెంట్ కమిటీ ద్వారా వీళ్ళకు ఇళ్ల స్థలాలకు భూములు లేదా వ్యవసాయానికి భూములు అనేది ఒక సర్టిఫికేట్ ద్వారా కేటాయించడం జరిగింది. ఈ రోజు ఆ భూములకు రక్షణ అనేది లేదు. ఇళ్ల స్థలాల కేటాయింపు లేదు. ఇళ్ల నిర్మాణం లేదు. ఇళ్ల నిర్మాణం ఎవరు కేటాయిస్తుందో తెలియదు. అంటే బేసికల్లీ ఓ కుటుంబానికి కావాల్సింది ఏంది? ఒక ఇళ్ల స్థలము, ఒక నీడ అంటే ఒక ఇల్లు. దానికి తోడు ఎకనామిక్ యాక్టివిటీకి సంబంధించి ఒక బ్యాంకు లోను, దానికి అనుసంధానం చేసేది సబ్సిడీ. ఈ రెండు కలిపి తన ప్రొఫెషన్ చూజ్ చేసుకుని లోన్ తీసుకొని సబ్సిడీ తీసుకొని ఒక కాన్ఫిడెంట్ గా తన వృత్తిలో పడేసి సంపాదన చేసుకుంటే ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలకు ఎకనామిక్ ఇండిపెండెన్స్ అనేది ఏర్పడుతుంది ఒక ప్రొఫెషన్ పెట్టుకుంటే. కానీ ఇలాంటి యాక్టివిటీ ఎక్కడ ఉంది ఈ రోజు? ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ, ఇళ్ళే కానీ ఈ రోజు ఇల్లు కడుతున్నాము, డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, ఎక్కడ ఇది? అసలు ల్యాండ్ అలొకేషన్ యాక్టివిటీ లేదు తెలంగాణ రాష్ట్రంలో. సార్ మరొక ప్రశ్న సార్, ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులో కూడా నిధులని సప్లాన్కు కేటాయించేలా చట్టం కూడా తేవడం జరిగింది. అయితే దాదాపు 40 విభాగాలలో ఈ యొక్క నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సో ఆయా శాఖలకు కేటాయించడం జరుగుతుంది ఆ యొక్క నిధులు కూడా. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాలలో 90:10 రేషియో కానీ, మరికొన్ని పథకాలలో 60:40 రేషియోలో కానీ షేరింగ్ అమల్లో జరుగుతుంటుంది. అయితే ఈ యొక్క షేరింగ్ అమలు చేయడంలో ముఖ్యంగా ప్రత్యేక ఫైనాన్స్ సెక్రటరీ అని లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ అని చెప్పేసి వీరి యొక్క పాత్ర ఉంటుంది. వారి యొక్క పాత్ర యొక్క అంటే ఆ పాత్ర యొక్క ఔచిత్యం ఎలా ఉంటుంది సార్ మీ యొక్క మాటల్లో? ఇప్పుడు 40 శాఖలకు కేటాయించాలి అనేది ఎక్కడ రూల్ లేదు ఒకటి. రెండవది ప్రత్యక్షంగానే కానీ, పరోక్షంగానే కానీ, కుటుంబ పరంగానే కానీ, వ్యక్తిగతంగానే కానీ, ప్రాంత పరంగానే కానీ ఆ జాతులకు లాభం జరుగుతుంటే ఆ శాఖ ద్వారా లాభం జరుగుతుంది అని భావిస్తే ఆ శాఖకు కేటాయించాలి. ఉదాహరణ పంచాయతీరాజ్ శాఖ ఉంది. పంచాయతీరాజ్ శాఖ అంటే గ్రామంలో ఆ దళిత వాడల్లో ఉన్న లేదా గిరిజన వాడల్లో ఉన్న సిసి రోడ్లు, ఓ సైడ్ డ్రైన్స్, లేదా ఆర్డబ్ల్యూఎస్ ఉన్నది. ఆర్డబ్ల్యూఎస్ అంటే పైప్ లైన్, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఆ హోల్ కమ్యూనిటీకి లాభదాయకంగా ఉన్నది. లేదా ఫ్యామిలీకి సంబంధించింది అంటే ఓ ఇంటి నిర్మాణం, వ్యక్తిగతంగా అంటే ఒక సబ్సిడీ ప్లస్ లోను. ఈ రకంగా ఏ శాఖలకి ఈ యాక్టివిటీ చేపడతాయో ఆ శాఖలకు మనం డబ్బు కేటాయించాలి. కానీ జనరల్ గా అందరికి పొట్టు పెడతాము, అన్ని 40 శాఖలకు ఇస్తాము అంటే ఆ కాన్సెప్ట్ తప్పు అనేది నా భావన. అంటే ఫైనాన్స్ సెక్రటరీ అనేది ఆల్రెడీ ఆ చట్టంలో ఉన్నది. ఫైనాన్స్ సెక్రటరీ ప్రత్యేకంగా ఎందుకు అంటే ఈ రెడ్ టేపిజం అనేది ఉండకూడదు. ఫైల్ మూవ్మెంట్ లా ఏ ప్రపోజల్ వచ్చినా ఆ ప్రపోజల్ ని అధ్యయనం చేసుకుని ఇమీడియట్లీ శాంక్షన్ ఇవ్వాలి, బడ్జెట్ కేటాయించాలి, బడ్జెట్ రిలీజ్ కావాలి. సో దీని వల్లనే జాప్యం జరుగుతుంది, జాప్యం వల్లనే ల్యాప్స్ జరుగుతుంది.
ఉంది. ఆ ల్యాబ్స్ నివారించే ప్రయత్నాలు చేయాలి. దాని గురించి ప్రత్యేకంగా ఒక గ్రీన్ ఛానల్ ని ఓపెన్ చేసుకొని ఫైనాన్స్ సెక్రటరీ పెట్టుకొని ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఉదాహరణకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే కానీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే కానీ, పంచాయతీ డిపార్ట్మెంటే కానీ, ఆర్డబ్ల్యూ డిపార్ట్మెంటే కానీ, హౌసింగ్ డిపార్ట్మెంటే కానీ, ఇండస్ట్రీ డిపార్ట్మెంటే కానీ, ఎక్కడైతే ఈ జాతులకు సంబంధించిన యాక్టివిటీ చాలా ముమ్మరంగా మనం చేయొచ్చు, ఆ డిపార్ట్మెంట్లని ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు అనుసంధానం చేసి ఆ పథకాలను రూపకల్పన చేసి మంజూరు ఇచ్చి ఫైల్ మూవ్మెంట్ చేస్తే ల్యాబ్స్ అనేది చాలా మటుకు తగ్గే అవకాశం ఉంటుంది. గుడ్ సజెషన్ సార్. ఇప్పుడు అదేవిధంగా ప్రతి ఒక్క మనిషికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి, నిధుల యొక్క కేటాయింపు గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి, సో ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా ప్రధానంగా 3 డిమాండ్లు లేదా 3 కోరికలు చెప్పుకోవచ్చు. అందులో సొంత ఇల్లు కావాలనేది ఒకటి, మనం ఇప్పుడు ఆల్రెడీ మీరు కూడా చెప్పినది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి సంబంధించిన నిర్మాణాలకు కూడా కొంత ఆ యొక్క నిధులను కేటాయించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక విద్యుత్ కానీ, ఇక అదేవిధంగా వాళ్ళకి డ్రైనేజ్ వ్యవస్థలు కానీ, రహదారుల యొక్క వ్యవస్థ కానీ, అదేవిధంగా వారికి ఫైనాన్స్ సపోర్ట్ కానీ, ఈ 3 కోరికలు తీరకుండానే ఆ యొక్క నిధులు మళ్ళీ వేరే పథకాలకి మళ్లించడం జరుగుతుంది. ఇది న్యాయపరంగా ఏమైనా మనం అప్రోచ్ అవ్వచ్చు అంటారా ప్రభుత్వాల మీద? న్యాయపరంగా అప్రోచ్ కావచ్చు, కానీ ఏ రకంగా కోర్టు స్పందిస్తుంది అనేది ఒక ప్రశ్న. ఒకటి. రెండోది, ఈ చట్టానికి సంబంధించిన అవేర్నెస్ అనేది సంఘాలు చేయాలి, సంఘ నాయకులు చేయాలి, డిబేట్ పెట్టుకోవాలి, చర్చ జరగాలి. అయ్యా ఈ సంవత్సరం బడ్జెట్ ఇంత కేటాయించారు, ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం చివరికి వచ్చాం మనము, ల్యాబ్స్ ఎంత జరుగుతుంది, డైవర్షన్ జరిగిందా జరగలేదా, ఈ స్కీమ్ల వల్ల మాకు లాభం ఏం జరిగింది, వ్యక్తిగతంగా ఏం లాభం జరిగింది, కుటుంబ పరంగా లాభం జరిగింది, ప్రాంత పరంగా లాభం ఏం జరిగింది అనే దీన్ని ప్రతిసారి ఒక వాచ్ డాగ్ అనేది ఉండాలి. పెద్దలు అందరూ, జాతి పెద్దలే కానీ, సంఘ నాయకులే కానీ, ఎవరే కానీ, ఎక్కడెక్కడ ప్లస్ మీడియానే కానీ డిబేట్ కు పెట్టుకుంటే, అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఉంటే ఆ పబ్లిక్ స్టేక్ హోల్డర్స్ కు దానిపైన ఒక అవగాహన అనేది కలుగుతుంది. చాలా మటుకు అవేర్నెస్ అనేది తప్పు ఉన్నది ఈ ప్రాంతంలో. ఇదే మనకున్న పెద్ద అంటే జవాబుదారితనం ప్రభుత్వంలో లేదు, అడుగుదామనే ఆలోచన కూడా తక్కువ ఉన్నది. ఇక్కడ జరుగుతున్న నష్టం అంతా అక్కడ జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ సోషల్ ఆడిటింగ్ కూడా జరగాల్సి ఉంటుంది. అసలు అక్కడ అభివృద్ధికి నిధులు ఖర్చు పెట్టకపోవడం జరుగుతుంది కాబట్టి అసలు ఆడిటింగ్కి అక్కడ అవకాశం లేదని కూడా ఒక విమర్శ. మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఎస్, ఖచ్చితంగా సోషల్ ఆడిటింగ్ అనేది లేదు. మరి ఈ చట్టం తీసుకొచ్చాము, మీరు ఏ శాఖకు, ఏ పథకానికి, దేని గురించి, ముఖ్య ఉద్దేశం ఏది, మీరు ఎందుకు కేటాయించు అనేది మాకు ఎక్కడ సోషల్ ఆడిటింగ్ లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఒకటి. మహబూబ్ నగర్ ప్రాంతంలో, కొద్ది ప్రాంతంలో, మెదక్లో, మెదక్ జిల్లాలో కొద్ది ప్రాంతంలో కొంచెం ఈ దేవదాసి సిస్టమ్ ఉండే. ఐ డు నాట్ ఇప్పుడు ఉన్నదో నాకు తెలియదు, కానీ నేను 5-6 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నాను. దేవదాసి సిస్టమ్ ఉండే. దేవదాసి అనేది కంప్లీట్ గా నిర్మూలించాలంటే ఏం చేయాలి? ఆ కుటుంబాలని ఆర్థిక పరంగా ఆదుకోవాలి, పిల్లలకు విద్యను అందియాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇల్లు కానీ ఒకటి ఇవ్వాలి, వారికి ఓ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టి ఇవ్వాలి. ఆ తర్వాత పిల్లలకు ఎడ్యుకేషన్, వారికి ఆర్థిక వెసులుబాటు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, స్వావలంబన కల్పించాలి. ఇలా టార్గెటెడ్ ఫ్యామిలీస్ టార్గెట్ చేసుకుని పెట్టుకుంటే ఎవ్రీ ఇయర్ ఇన్ని వేల ఫ్యామిలీస్ టార్గెట్ చేస్తున్నాను పెట్టుకుంటే, ఆ కమిట్మెంట్ తో పనిచేస్తే నీకు ఈ రోజుకు బ్రహ్మాండంగా రిజల్ట్స్ వస్తాయి. 10,000 కోట్లు, 13,000 కోట్లు, 14,000 కోట్లు అని చెప్పి సబ్ ప్లాన్ కింద 10,000 కోట్లు కేటాయించాము. ఎస్టీ గిరిజన సబ్ ప్లాన్ కింద మేము 6,000 కోట్లు కేటాయించాము. సరే, కేటాయించింది పేపర్ మీద కేటాయిస్తారు, కానీ దాని ఫలితం ఎక్కడ ఉన్నది అనేది ప్రభుత్వం జవాబిస్తలేదు, అడిగే నాదులు కూడా లేరు. ఇది జరుగుతున్న లోపం. ఇప్పుడు అదేవిధంగా ఈ చట్టాలు కూడా మనం చూస్తున్నాం సార్. సప్లాన్కి సంబంధించిన నిధులు కేటాయింపుకు సంబంధించిన కొన్ని చట్టాలు కూడా రావడం జరిగింది. సో మహానుభావులు వాటిని తయారు చేయడం జరిగింది. ప్రభుత్వాలలో కొంతమంది మంచి వ్యక్తులు కూడా వాటిని తయారు చేయడం జరిగింది. వీటికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు మనకి ఉదయిస్తున్నాయి సార్. సో బడుగుల బాగు కోసం తీసుకువచ్చిన బృహత్తరమైన ఇటువంటి సప్లాన్ అసలు ఏమైందని మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, సప్లాన్కు నిధులు కేటాయింపు జరుగుతుందా? ఒకవేళ జరిగితే ఆ యొక్క నిధులు చెప్పినట్లుగానే ఎస్సీ ఎస్టీలకు వారి యొక్క అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారా అంటూ కూడా మనకి ప్రశ్నలు బయటకు వస్తున్నాయి సార్. అంటే ఈ యొక్క ప్రశ్నలకు మన సమాధానంగా ఎటువంటి రియాక్షన్ ఇవ్వచ్చు అంటారు? ప్రశ్నించాలి, కరెక్ట్, డిబేట్ జరగాలి, చర్చ జరగాలి, ప్రతివాదనలు ఉండాలి, డిబేట్ జరగాలి. ఎప్పుడైనా పాజిటివ్గా ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ కానీ, పార్లమెంటే కానీ, ఎక్కడే కానీ ఒక అంశం పైన, ఒక బిల్లు పైన
ప్రభుత్వ పనితీరు పైన చర్చ అనేది జరగాలి. ప్రభుత్వానికి వినే ఓపిక ఉండాలి. నాయకునికి అనేవానికి వినే ఓపిక ఉండాలి. నా పనితీరు ఎలా ఉంది, నా వీపు నాకు తెలియదు, నేను నిర్ణయాలు తీసుకున్నాను. ఇలాంటి నిర్ణయాలతోటి ప్రధానంగా అట్టడుగు ప్రజలకు, దళితులకు, గిరిజనులకు, పేదవానికి, పేద రైతు కూలీకి, భూముల నిరుపేదలకు మేము కొన్ని చట్టాలు తీసుకొచ్చాము. ప్రధానంగా సబ్ ప్లాన్ చట్టం ఉన్నది. సబ్ ప్లాన్ చట్టం అనేది మేము న్యాయం చేస్తున్నామా? విమర్శలు, ప్రతి విమర్శలు, నిర్మాణాత్మకమైన విమర్శలు, ఇవన్నిటిని కూడా స్వాగతించాలి, వినాలి, తప్పులు ఎక్కడున్నా సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి, పారదర్శకత ఉండాలి, డిబేట్ చేసుకోవాలి. చివరకు ఎవ్రీ ఇయర్ ఎండింగ్ ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇన్ని కుటుంబాలు, ఇంతమంది బెనిఫిషియరీ, వీరికి ఈ రకంగా మేము ప్రభుత్వం సాయం అందజేసింది, ఆదుకున్నది, సామాజికంగా ఆర్థికంగా సామాజికంగా నిలబడ్డాము, మేము చేశాము అనేది ధైర్యంతో, ధీమాతోటి ముందుకు రావాలి. కానీ అలాంటి వ్యవస్థ ఎక్కడున్నది? ఆ జవాబుదారితనం ఎక్కడున్నది? ఆ ఓపిక ప్రభుత్వానికి ఎక్కడున్నది? నాయకులకు ఎక్కడున్నది? ఇది బేసిక్ లేకున్నా అనేది ఇక్కడ ఉన్నది. సార్ మరొక ప్రశ్న కూడా మనకి అంటే ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న, ఒక ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన చట్టబద్ధమైన పథకాన్ని అధికారంలోకి వచ్చిన మరొక ప్రభుత్వం అమలు చేయకపోవడం, ఇది ప్రజాస్వామికంగా మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఒక రకంగా అంటే ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చింది, ఇంకో ప్రభుత్వం ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తానది, మళ్ళీ అమెండ్మెంట్ తీసుకొచ్చింది, చిన్న అమెండ్మెంట్, అది పనికిరాని అమెండ్మెంట్ తీసుకొచ్చింది. సరే, విల్ నాట్ కామెంట్ ఆన్ ద అమెండ్మెంట్, కానీ ఇంప్లిమెంట్ మాత్రం చేయాలి కదా. ఇంప్లిమెంట్ చేసినప్పుడు నేను చెప్తున్నాను, 3 కాలమ్స్. ఒకటి వ్యక్తిగతంగా కుటుంబానికి, కుటుంబంలో చదువుకున్న వానికి మీరు ఏం చేశారు, ఒకటి ఆర్థికంగా. రెండోది విద్యాపరంగా మీరు ఎలాంటి విద్యను అందించారు, రెండోది. మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఒకటి, ఆ కుటుంబానికి ఓ ఇళ్ల స్థలము, ఇల్లు ఇచ్చారా మీరు. నాలుగోది ఆ ప్రాంతానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీరు ఏమి చేశారు. 10,000 కోట్లు సంవత్సరానికి, 12,000 కోట్లు సంవత్సరానికి, 13,000 కోట్లు సంవత్సరానికి సప్లాన్ నిధుల యొక్క పర్సంటేజు పెరుగుతున్నది, కానీ జనాభా ప్రాతిపదికన ఉన్నది, అమౌంట్ పెరుగుతున్నది, కానీ ఫలితాలు ఎంతవరకు ఫలితాలు వస్తున్నాయి అనేది ప్రశ్న. ఇట్ నీడ్స్ సోషల్ ఆడిటింగ్, ఇట్ నీడ్స్ ఎ డిబేట్, ఇట్స్ నీడ్స్ ఎ వైట్ పేపర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. శ్వేతపత్రం విడుదల చేయాలి. అలాగే సార్. ఇప్పుడు దీంతో పాటుగా అంటే ఏ ఏడాది నిధులు కేటాయించబడ్డాయో ఆ ఏడాది అంతానికి మాత్రమే, ఆ సంవత్సరాంతానికి మాత్రమే, అంటే ఆ యొక్క వార్షిక సంవత్సరానికి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఏ ఏడాది నిధులు ఆ ఏడాది ఖర్చు చేయాలని నిబంధనలు ఉన్నా కూడా 50% నుండి 70% వరకు మాత్రమే ఖర్చు జరుగుతున్నట్లుగా ఆయా ప్రభుత్వాల హయాంలో జరుగుతున్నట్లు కూడా ఒక వాదన వెలువడింది మనకి. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అదే కదా, పర్పస్ ఆఫ్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫీటెడ్. ఇక ల్యాబ్స్ కాకూడదు అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చాం, డైవర్షన్ ఉండకూడదు అని చట్టాన్ని తీసుకొచ్చాం. డైవర్షన్ అంటే ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి, ఆ ప్రాంతానికి సంబంధం లేని శాఖకు మీరు డబ్బు ఇచ్చి మీరు ఆ డబ్బును వెచ్చించండి అంటే ఇట్ ఇస్ డైవర్షన్. అదే ల్యాబ్స్ అంటే మీ 10,000 కోట్లు మీరు కేటాయించి మీ మిషనరీ ఏం చేస్తున్నది? మిషనరీ ఆ 12 మాసాలు 10,000 కోట్లు వెచ్చించే రకంగా మీరు స్కీమ్స్ రూపకల్పన చేసుకోవాలి, బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేసుకోవాలి, ఫ్యామిలీస్ ని ఐడెంటిఫై చేయాలి, ఆ ప్రాంతాన్ని ఐడెంటిఫై చేయాలి. సో మరి ఏ యాక్టివిటీ చేస్తున్నారు ఈ రకంగా? ఇండివిజువల్ యాక్టివిటీ ఏముంది, ఫ్యామిలీ పరంగా యాక్టివిటీ ఏమున్నది, ప్రాంత పరంగా యాక్టివిటీ ఏమున్నది, ఎడ్యుకేషన్ పరంగా యాక్టివిటీ ఏమున్నది, హెల్త్ పరంగా యాక్టివిటీ ఏమున్నది? ఇవన్నీ ప్రభుత్వం తను చేస్తున్న యాక్టివిటీ అనేది ప్రజలకు తెలియజేసే బాధ్యత, నైతిక బాధ్యత ప్రభుత్వానిది, ఆ నాయకునిది. ఇప్పుడు ఇంకోటి సార్, 2019-2020 ఈ బడ్జెట్ కానీ మనం చూసుకున్నట్లయితే అటు ఏపీ ప్రభుత్వం సంబంధించిన యొక్క కేటాయింపులు కానీ మనం చూసినట్లయితే 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అయితే ఇందులో 74.70% మాత్రమే ఖర్చు అయ్యాయి అంటూ కూడా మనకి ఒక వార్తలు వెలువడుతున్నాయి. అంటే 74.70% ఖర్చులు చూపించినట్లు పద్దు కనిపిస్తోంది. అంటే మిగిలిన దాదాపు 3,750 కోట్ల రూపాయలకి ఖర్చు ఏమైంది? ఆ కోట్ల రూపాయలు అంటే 3,750 కోట్ల రూపాయలు అనేవి ఆ పద్దు ఏమైంది, దేనికి ఖర్చు పెట్టారనేది ఇంతవరకు కూడా తెలియటం లేదు అంటూ ఒక విమర్శ బయటకు వచ్చింది. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే? 100% విమర్శనే అది. ప్రభుత్వము దానికి జవాబు ఇవ్వాలి.
ఓ చట్టం తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, అయినా ఇలా 3,500 కోట్ల రూపాయలు ల్యాబ్స్ అవుతున్నది అంటే తప్పు ఎవరిది? మీలో ఉన్న వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం తీసుకునే నిర్ణయాలు, ఇంప్లిమెంటేషన్ అన్నిట్లో తప్పులు చెప్తుంది. ఈ తప్పులు చెరగకూడదనే ఉద్దేశంతో కదా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు ఆ చట్టాలు కూడా మనకి నీరుగారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చట్టాల్లో కూడా డ్రాబ్యాక్లు కనిపిస్తున్నాయి మనకి. ఇది ఒక డ్రాబ్యాక్ చెప్పుకోవచ్చు అంటారా? ఏమని అంటే ఈ చట్టంలో ఒకవేళ ఇటువంటి అమలు చేయాలని మనకి నిబంధనలు ఉన్నా కూడా అమలు చేయకపోవడం డ్రాబ్యాక్గా తీసుకోవచ్చు అంటారా? 100% డ్రాబ్యాక్ తీసుకోవాలి. అసమర్థత కన్నా నాన్ కమిట్మెంట్. చాలా మట్టుకు భారతదేశంలో రాజకీయాలు ఎలా అయిపోయాయి అంటే, పరిపాలన ఏ పార్టీ కానీ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను, జనరల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. పేదవాడు ఓటర్ అనేవాడు భిక్ష అడుగుతూనే ఉండాలి, భిక్షాటన చేస్తూనే ఉండాలి, మేము డబ్బు ఇస్తూనే ఉండాలి, మేము డబ్బు ఇచ్చినట్టు వాళ్ళ భావన ఉండాలి వాళ్ళకి, నేను ఇంట్లోకి వెళ్ళిస్తున్నాను, ఆ భావనతో రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక కుటుంబాన్ని మనము ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎకనామికల్లీ, సోషల్లీ ఇండిపెండెంట్ చేయాలి, ఆ కుటుంబాన్ని మార్క్ చేయాలి మనము. ఈ పథకం ద్వారా ఈ 2 సంవత్సరాలలో 3 సంవత్సరాల్లో ఈ కుటుంబంలో ఉన్న ఇద్దరు పిల్లలకు, కుటుంబానికి మేము ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఇచ్చాము, సోషల్ రికగ్నైజేషన్, ఈక్వాలిటీకి వచ్చారు అనే కాన్ఫిడెన్స్ ప్రభుత్వం తెలియజేయాలి. ఈ పని మేము చేసి పెట్టాము అని చెప్పేసి, మేము ఇస్తున్నాము అని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ప్రభుత్వం అంటున్నది అంటే, నువ్వు ఇట్లకి వెళ్ళిస్తున్నావు, అది ప్రభుత్వం ట్యాక్స్ పేయర్స్ మనీ, ఇది నువ్వు ఇట్లకి వెళ్ళిస్తలేవు. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ, ఏ ప్రధానమంత్రి కానీ, ఎవరే కానీ, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఇది సూటి ప్రశ్న. ఇది మీ యొక్క పథకమే కానీ, మీ రూపకల్పన చేసిన పదమే కానీ, చట్టమే కానీ, ఇట్ షుడ్ లిబరేట్ దట్ ఫ్యామిలీ, liberate that individual. Yes. Economically, educationally, there should be health protection, there should be quality education and economic independence. రైట్ సార్, ఈ స్పెషల్ డ్రైవ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్. స్టే ట్యూన్ సార్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. సో బ్రేక్ తీసుకోవడానికి ముందు, అప్పట్లో అసైన్డ్ భూమి కమిటీ ఉండేది, అసైన్డ్ భూములకు సంబంధించిన కమిటీలు ఉండేవి. ఇప్పుడు ఆ కమిటీలు ఏమయ్యాయి, మనకు కనిపిస్తున్నాయా లేదా అన్న దాని మీద మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో అప్పటి వరకు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.